మంజూరు శాంక్షన్ ఉత్తర్వులు ఇవ్వడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అందరికీ మేము మీరు చెప్పినట్టు మీ సూచనలతోటి మేము అందరికీ నీట్ గా ఇల్లు కట్టిస్తామని చెప్పి సార్ సార్ ఓకే సార్ ఓకే ఓకే అయిపోయింది సార్ ఓకే సార్ రామరెడ్డి కొంచెం అల్లవరపు శివశంకర్ కాటన్ గారు జాలమ్మ కార్లు పోతుండా రాజగిరి వరమ్మ చెట్టుపల్లి గాయత్రి చెట్టుపల్లి గాయత్రి నమస్కారాలు. పేదవాడు మిగిలి పెట్టినాడు. పేదవాడు ప్రతి ఒక్కరు కూడా గూడు నిర్మించుకోవాలి, సొంత ఇంటి కళను నెరవేర్చుకోవాలి, ఒక సొంత ఇంటిలో జీవనం సాగించాలి అన్నటువంటి దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి తర్వాత ఈ రోజున కొత్తగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి కావలి పట్టణానికి 342 ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. గతంలో 1,80,000 రూపాయలతో ఇల్లు నిర్మాణం చేస్తుంటే ఈ రోజున 2.5 లక్షల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం 1.5 లక్ష ఇస్తుంది. మోడీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 1 లక్ష రూపాయలు కలిపి 2.5 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా, పేదవాడు అనుకున్న ప్రతి ఒక్కరికి, అర్హుడైన ప్రతి ఒక్కరికి 2.5 లక్షల రూపాయలు ఇస్తూ, ఎవరైతే గిరిజనులు ఉన్నారో, ఇంకా పేదరికాన్ని అనుభవిస్తున్నారో వారందరికీ అదనంగా ఇంకొక 75,000 రూపాయలు మీ ఇంటి బిడ్డ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 75,000 కలిపి ఈ రోజు 3,25,000 ఇచ్చేటట్టుగా మన ముఖ్యమంత్రి ఈ రోజు దీనికి నాంది పలకటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 1.5 లక్ష ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల కోసం 1,75,000 ఇస్తే మొత్తం కలిపి 3,25,000 రూపాయలు ఇస్తున్నారు. అదే హరిజన అరుంధతులకి రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షలు ఇస్తుంది, 1,50,000 ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఇస్తుంది. 3 లక్షల లెక్కన ఇల్లు కట్టుకునేటట్టుకు ఇవ్వడం జరిగింది. అంటే పేదవాడు హ్యాపీగా జీవించాలి, కష్టాలను మైమరిచి ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమపడి ఇంటికి వస్తే సేద తీరటానికి, ఆరోగ్యంగా నిద్రపోవడానికి సరైనటువంటి ఇల్లు ఉండాలనే ఆలోచనతో ఈ రోజున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు, కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు, మన పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా పేదల కోసం, పేదల అభ్యున్నతి కోసం, పేదలను బాగు చేసేందుకు ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రోజు ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని జిల్లాలలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 2024వ సంవత్సరం జూన్ 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన వరకు కూడా 3 లక్షల ఇల్లు ఇప్పుడు ఆల్రెడీ కట్టించడం జరిగింది. దాన్ని ఈ రోజున కడపలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో ఈ రోజున
ఆయన లాంఛనంగా ప్రారంభిస్తున్నాడు. 3 లక్షల ఇల్లు పూర్తయినాయి. వాటన్నిటికీ కూడా 1,80,000 ఇచ్చారు. ఈ రోజు నుంచి కొత్తగా ఇచ్చేటువంటి ప్రతి కాలనీకి కూడా 2.5 లక్షలు ఇవ్వాలి. హరిజన అరుంధతికి అయితే 50,000 ఇవ్వాలి. వేవర్స్ కి అయితే 50,000 ఇవ్వాలి. గిరిజనులకైతే 75,000 కలిపి ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజు నుంచి కొత్త కాలనీల్ని ప్రారంభించడం జరిగింది. అందుకని ఆ కొత్త కాలనీ ప్రారంభించడం కొరకు మంచి మనసున్నటువంటి, నిరుపేదలైనటువంటి, కల్మషం తెలియనటువంటి, మోసం తెలియనటువంటి ఎక్కడ గిరిజనులు ఉన్నారో ఆ గిరిజనుల దగ్గర పోయి మనం పట్టాలు ఇద్దామని చెప్పి ఈ రోజున మీ ప్రాంతానికి నేను రావటం జరిగింది. ఇక్కడంతా గిరిజనులు ఉన్నారు. 7 మంది 8 12 మంది దాకా వాళ్ళందరూ ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వచ్చారు. వాళ్ళందరినీ మనం కలుద్దామన్నప్పుడు నేను మొట్టమొదట 17వ వార్డులో గిరిజనుల ప్రాంతానికి పోదాం, వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇల్లు బిగించేసేటట్టుగా చేద్దామని ఈ రోజు మీ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ రోజు నేను పెట్టుకున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం మీ కార్యక్రమం కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే గిరిజనులు ఇక్కడ 8 మంది అయితే ఉన్నారో, ఎంతమంది? 7 మంది, 10 మందికి శాంక్షన్ అయింది. మీరు బేస్మెంట్ వేసిన వెంటనే నేను కూడా మళ్ళా మీకు చేదోడుగా తలా ఒక 5,000 రూపాయలు మళ్ళా మీకు కూడా నేను బేస్మెంటాలకు ఇస్తాను. మీరు బేస్మెంటాలు అయిన వెంటనే నాకు చెప్పండి, నేను వచ్చి ఇక్కడే మీకు మళ్ళా డబ్బులు ఇస్తాం. మేమైనా, నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా, మన యువ నాయకుడు లోకేష్ అయినా అందరూ కూడా మీరు బాగుండాలి, మీరు బాగుపడాలి, మీరు హ్యాపీగా నిద్రపోవాలని మేము అందరూ కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మీకు కూడా మేము చెప్పేది ఒకటే, మీ ఇల్లుని మీరు దగ్గరుండి నిర్మించుకోండి. మీరు రోజు కూలి పనులకు పోతున్నారు. ఒక నెల రోజుల పాటు జీవితంలో మీ బిడ్డ పెళ్లికి, మీ బిడ్డల ఎదుగుదలకి, మీ భవిష్యత్తుకి బంగారంగా ఒక ఇల్లు నిర్మించుకుంటే మీకు అన్ని రకాల ఆనందాలు దక్కుతాయి. కష్టాన్ని మర్చిపోయి హ్యాపీగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తూతూ మంత్రంగా ఇల్లు కట్టకుండా, నేను కూడా అధికారుల్ని తెలియజేస్తున్నా, వాళ్ళు కట్టుకునే దాంట్లో దగ్గరుండి మీరు డైరెక్షన్ ఇచ్చి ఎక్కడ ఎవరన్నా వాళ్ళ తరపున ఎవరన్నా కట్టిస్తున్నా ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా కట్టాల్సినటువంటి బాధ్యత హౌసింగ్ వాళ్ళదని కూడా తెలియజేస్తున్నా. ఆవులను మనం బాగుపరుచుకుందాం, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. మనందరం కలిసి పేదవాడిని ధనవంతుని చేయాలి, పేదవాడి బిడ్డలు కూడా ఎదగాలి. నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చా. మట్టి వాసన తెలుసు, మట్టి పూసుకొని తిరిగిన వ్యక్తినే. కాళ్ళకి చెప్పులు లేక రోజుకి 3-6 కిలోమీటర్లు నడిచి చదువుకున్నటువంటి వాడినే. చెప్పులు లేని నడిచినప్పుడు నొప్పిని అనుభవించిన వాడినే. కాబట్టి ఈ రోజు పేదవాడు బాధ అంటే మనసు తరుక్కుపోతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మీరందరూ కూడా నేను చెప్పేది రోజు సమస్యలు ఉంటాయి, కానీ మీ జీవిత కళ, మీ బిడ్డ పెళ్లికి మీరు ఎంత కష్టపడుతున్నారో, మీ ఇంటి నిర్మాణాని కోసం ఎవరో కట్టిస్తారంటే దూరంగా ఉండి కాదు, దగ్గరుండి మీరే నీళ్లతో తడుపుకుంటూ దగ్గరుండి మీరే ఒక్క నెల రోజులు కష్టపడితే మీ జీవితం సుఖంగా ఉంటుంది. ఆ విధంగా చేసుకోండి అని చెప్పే సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ రోజు బుడంగుంట కాలనీ నేను వచ్చే నాటికి ఈ రోజున ఆ నక్కలోడ సెంటర్ లో గాని నీళ్లు కూడా సక్రమంగా లేవు. ఈ రోజు నేను వచ్చిన తర్వాత మనందరికీ దిష్టి బొమ్మల్లాగా ట్యాంకులు కట్టి పెట్టారు. కాంట్రాక్టర్లు డబ్బులు తినేశారు, నాయకులు కమిషన్లు తినేశారు. కానీ ట్యాంకులు ఎక్కువ అట్టే నిలబడిపోయింది. వాటిల్లో నీళ్లు ఎక్కిస్తే కారిపోతుంది. చూశారు కదా మీరు, నీళ్ళను ట్యాంకుల పైకి నీళ్లు ఎక్కిస్తే కారిపోతున్నాయి. అందుకు ఓపెన్ చేయకుండా గత నాయకులు దాన్ని ఆపేశారు. మళ్ళా ఈరోజు ట్యాంకర్లతో రోజుకి 17 ట్యాంకర్లు ఇప్పుడు కూడా మీకు నీళ్లు పంపిస్తూనే ఉన్నా, ఎండాకాలం వస్తే ఇంకా ట్యాంకర్లు పంపిస్తున్నా. దీనికి శాశ్వత పరిష్కారం కోసం 90 లక్షల రూపాయలు ఈరోజు మంజూరు చేపించున్నాను. టెండర్లు కూడా పూర్తయి ఉన్నాయి. టెండర్లో ఆ వర్క్ కూడా పూర్తి చేపించి ఎండాకాలం వచ్చే నాటికి ట్యాంకర్లు కూడా లేకుండా ప్రతి ఇంటికి నీళ్లు వచ్చేటట్టుగా చేస్తానని కూడా తెలియజేస్తున్నా. మీకు ఇక్కడ వాస్తవాలు కూడా మీరు కూడా తెలుసుకోవాలి. ఎమ్మెల్యేలు అంటే దేవుళ్ళు కాదు, మేము కూడా మీలాంటి మనుషులమే. మీ సమస్యను మీరు పరిష్కరించుకోవాలి, మా సమస్యలు మేము పరిష్కరిస్తూ మీ సమస్యల కోసం ప్రయత్నం చేయాలి. దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏంటంటే ముసునూరు, గుణముకుంట, మద్దురుపాడు
ఈ 3 కూడా ఒకప్పుడు గ్రామ పంచాయతీలు, పల్లెటూర్లు. వీటిని మున్సిపాలిటీలో కలిపారు 2011 సంవత్సరంలో. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 2018 సంవత్సరంలో 57 కోట్ల రూపాయలు ఈ 3 గ్రామాలకి మంచినీళ్ళు అందించడం కొరకు అమృత పథకం కింద మన యువ నాయకుడు అయినటువంటి లోకేష్ బాబు గారు కావలికి వచ్చి శిలాఫలకాన్ని ఓపెన్ చేసి టెండర్లు పిలిచి వర్కలు చేస్తే కొన్ని దిక్కులు మీకు కూడా చూసుంటారు. మీ భూములో కొన్ని దిక్కులు మీకు భూములో పైపులు వేస్తున్నారు, ట్యాంకులు కట్టున్నారు, వాటికి కనెక్షన్లు ఇవ్వాల, డబ్బులు తినేశారు. పెట్టింది స్కీము ప్రతి ఇంటికి ట్యాప్ గవర్నమెంట్ డబ్బులతో మీ ఇంటి దగ్గర ట్యాప్ బిగించి నీళ్ళు ఇవ్వాలి. ఒక్క ఇంటికి కూడా ట్యాప్ బిగించాల, తినేశారు. గత 10 ఏళ్లలో పనిచేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు హయాంలో తినేశారు. ఇప్పుడు కొత్త ట్యాపులు బిగిద్దామంటే రికార్డ్స్ లో ఆల్రెడీ ట్యాపులు బిగించినట్టుగా ఉంది. ఇక్కడేమో ఒక్క ఇంటికి ట్యాపులు బిగించాల. అది దుర్భరమైనటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తున్నాం. వీటన్నిటి నుంచి ఒక్కొక్క దాన్ని సడలించడానికి ప్రయత్నాలు చేస్తూనే మీ కాలనీకి 90 లక్షల రూపాయలతో ఈరోజు మళ్ళా నీళ్ళు ఇచ్చేదానికి శ్రీకారం చుట్టాం. తప్పకుండా మీకు చేసి పెడతామని కూడా తెలియజేస్తున్నా. ఇకపోతే ఈ ప్రాంతానికి డ్రైనేజీలు లేవు. తీసుకొచ్చి ఊరికి దూరంగా కాలనీలు కట్టించేసి మీ బతుకులు మీరు బతకండి అని నెట్టేశారు గత పాలకులు. ఈరోజు డ్రైనేజీలు లేవు, కొన్ని ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు లేవు, అన్ని సమస్యలు ఉన్నాయి. కానీ అన్నిటికి కావాలంటే డబ్బు కావాలి. డబ్బు అంతా దోసేశాడు జగన్మోహన్ రెడ్డి. దోసి ఒక్క చేతులతో మన ఇస్తే ఈరోజు మన అదృష్టం కొద్దీ దేవుడు లాంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక వైపున పవన్ కళ్యాణ్ గారు, ఇంకొక వైపున లోకేష్ గారు ఈరోజు ఈ రాష్ట్రం కోసం మనందరం కూడా తల కింద దిండి పెట్టి నిద్రపోతుంటే వాళ్ళు ముగ్గురేమో ఈ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం అన్ని దేశాలు తిరిగి మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, నిధుల కోసం దేశాలన్నీ పర్యటించి ఈరోజు నిధులు తెస్తూ ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటున్నారు. అందుకే ఈరోజు కావలి పట్టణానికి మన చంద్రబాబు నాయుడు గారు 32 కోట్ల రూపాయలు ఇస్తే నాకు 32 కోట్లు చాలదు, నాకు 80 కోట్లు ఇస్తే మా కావలిలో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా పరిష్కారం అవుతుంది. మా కావలి ప్రజలు ఎప్పుడు కూడా నీ వైపే ఉన్నారు, మన యువ నాయకుడు లోకేష్ వైపే ఉన్నారు, నా కష్టాన్ని నమ్ముకొని నాతో పయనిస్తున్నారు. రేపటి మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి పేదవాడు మనకు పక్కన నిలబడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ డ్రైనేజీకి కావాల్సినటువంటి 80 కోట్ల రూపాయలు ఇవ్వమని అడిగితే ఈరోజు సూచన పాయంగా ఆయన కూడా అంగీకరించాడు. అన్నీ వస్తే ఈరోజు మన కావలి కనకపట్నంగా ఎక్కడ డ్రైనేజీలో ఇబ్బందులు లేకుండా జరిగే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టడం జరిగింది కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇంకా చాలా ప్రాంతాలు సిమెంట్ రోడ్లు వేయాలి. వర్షం వస్తే బురదలో నడుస్తున్నారు. ఒక్కొక్క తల్లి నాకు ఫోన్ చేసి ఫోటోలు పెట్టి అయ్యా చూడయ్యా నువ్వు ఉన్నావని మేము నమ్మున్నాం అంటున్నారు. దానికోసం ఈరోజు దాదాపు 40 కోట్ల రూపాయలు దానికి కూడా వెచ్చించమని ప్రభుత్వానికి నివేదికలు పంపడానికి 43 కోట్ల రూపాయలు ఆల్రెడీ మంజూరై ఉన్నాయి. వచ్చే నెలలో కానీ వచ్చే నెలలో కానీ టెండర్లు పిలవబోతున్నారు. దాదాపు డ్రైనేజీలకి దాదాపు 80 కోట్లు, డ్రింకింగ్ వాటర్కి 43 కోట్లు, సిమెంట్ రోడ్లకి 40 కోట్లు ఈరోజు ప్రభుత్వానికి ఇచ్చున్నాం. ఇవన్నీ వస్తే మన కావలిలో ఎక్కడ పేదవాడు ఇంటిలోంచి బయటకు వస్తే రోడ్డు మీద మట్టితో నడవకుండా సిమెంట్ రోడ్ల మీద మీకు కార్పెట్ లాగా కలిసి మిమ్మల్ని ఏ ఒక్క ఇబ్బంది లేకుండా చూసే విధంగా రోడ్లు వేపిస్తానని కూడా మీకు తెలియజేస్తూ మీరందరూ కూడా గృహ నిర్మాణంలో పాలు పంచుకోండి. ఇప్పుడు కూడా ఇంకా ఇళ్ల స్థలాలు ఉండి మీకు ఇళ్ల స్థలాలు ఉండి కాలనీలు కావాలంటే మున్సిపాలిటీలు కానీ హౌసింగ్ డిఈని డైరెక్ట్ గా మీ సచివాలయంలో కలవండి. మీ సచివాలయం వాళ్ళు స్పందించకపోతే డైరెక్ట్ గా హౌసింగ్ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసులో ఉంది, లేదంటే మా ఆఫీస్ కన్నా వచ్చి మీరు అర్జీలు ఇవ్వండి, మీకు కాలనీలు మంజూరు అయితే 2005 తర్వాత మంజూరు అయ్యి ఉంటే రావు. 2005కి అంతకుముందు ఎప్పుడన్నా మీ కాలనీ వచ్చినా ఇబ్బంది లేదు, మళ్ళా కొత్త కాలనీ ఇప్పిస్తాం. 2005 యువతలో మీకు వేరే మీద కాలనీ కానీ వచ్చి ఉంటే ఇప్పుడు రావు. ఇప్పుడు జగనన్న కాలనీలో వచ్చిన పరిస్థితి అదే, ఆల్రెడీ వచ్చింది కాబట్టి కొత్త కాలనీ రాదు.
కాబట్టి ఇప్పుడు కొత్త కాలనీలు కట్టుకోవడానికి ప్రభుత్వం 2.5 లక్షలు ఇస్తుంది. మళ్ళా అదనంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ఎస్టీలకైతే 75,000, ఎస్సీలకైతే 50,000, ఇంకా రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ మీరు సద్వినియోగం చేసుకుని సుఖమైన జీవితం అందుకునే విధంగా గృహాన్ని నిర్మించుకోండి అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, మంచి కార్యక్రమంలో కల్మషం లేని పేదల మధ్య గడిపేదానికి అవకాశం దక్కినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న ప్రయత్నం. పడ్డ కారణాన పేదవాళ్ళ ఉసురు తగిలింది. పేదవాళ్ళు ఈరోజు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. నేను చాలా సందర్భాల్లో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు పేదవాళ్ళు నా ముందు కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు. అయ్యా నాకు కాలనీ కావాలంటున్నారు. తీరా ప్రభుత్వ రికార్డులు వెరిఫై చేస్తే మీ పేరు మీద కాలనీ మంజూరయ్యింది. అమ్మా మీకు మంజూరయ్యింది, ముసునూరు అవతల మీకు ఎక్కడో తిప్ప దగ్గర ఇచ్చారంటే మేము ఎందుకు పోతామయ్యా అని అంటున్నారు. కానీ ఆ రోజున మిమ్మల్ని ఆ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆ వాలంటీర్లు మీ చేత సంతకాలు పెట్టించి మీకు లేనిపోని ఆశలు కల్పించి ఈరోజు ఆ స్థలాలు మీకు ఇస్తే మీ జీవితానికి ఉపయోగం లేకుండా పోయింది. అక్కడ ఉదయాన్నే మీరు టౌన్లోకి రావాలంటే 10 కిలోమీటర్లు, ఆటోకి 30 రూపాయలు, మధ్యాహ్నం అన్నానికి పోవాలంటే మళ్ళీ 30 రూపాయలు, మళ్ళా టౌన్లోకి రావాలంటే 30 రూపాయలు, సాయంత్రం మళ్ళీ ఇంటికి పోవాలంటే ఇంకో 30 రూపాయలు. అంటే రోజుకి 100 రూపాయలు అక్కడ ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. అందుకనే పేదవాళ్ళు అంత దూరం పోవడానికి ఇష్టపడటంలే. ఈరోజు కావలలో 6,000 మంది ఈరోజు మగ్గిపోతున్నారు. ఇప్పుడు కూడా కాలం గట్ల మీద ఇటువంటి గుడిసెలు వేసుకొని పట్టలు వేసుకొని గడుపుతున్నారు. చూస్తుంటే చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్. నిజంగా కడుపు తరుక్కుపోతుంది. కానీ నేను కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకంటే మీకు ఆల్రెడీ మీ పేరు మీద స్థలం ఇచ్చేశారు, మీ పేరు మీద కాలనీ ఇచ్చేశారు. వాళ్ళు చేసిన దుర్మార్గ చర్యకి, మీకు అవగాహన లేకుండా చేసినటువంటి చర్యకి ఈరోజు మీరు 20 సంవత్సరాల పాటు కాలనీలు నష్టపోయారు, ఇల్లు నష్టపోయారు. తప్పనిసరిగా కూడా మీరు ఆడకపోయి తప్ప మీరు కాలనీ కట్టుకోలేనటువంటి స్థితికి ఈరోజు దిగజార్చారు. మీరందరూ కూడా తొందరపడి చెప్పిందల్లా నమ్మి, గుడ్డిగా నమ్మి ఫాలో అవ్వద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా నిరంతరంగా నేను ముసునూరులోనే ఉంటూ ఉన్నా, మీకు అందరికి అందుబాటులో ఉంటున్నా. నా దగ్గరికి ఎవరు వచ్చినా మాట్లాడుతున్నా. మీకంటూ డౌట్ వస్తే నన్ను అడగండి. ఎప్పుడు మీకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ మోసపోవద్దని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తున్నా. చాలా బాధాకరమైన విషయం. టౌన్ లేకపోతే ఒక్కొక్క తల్లి వచ్చి కాలనీ అంటది. తీరా రికార్డు చూస్తే కాలనీ వాళ్ళ పేరు మీద మంజూరయ్యింది. ఎక్కడంటే అక్కడ. మాకేం తెలుసా, వాళ్ళు ఇచ్చారు, మేము తీసుకున్నాం. ఇంతటి దుర్మార్గమైన పరిస్థితి. కావలికి ఎమ్మెల్యేగా మీరు ఓట్లేసి గెలిపించిన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు 2 సార్లు గెలిచిన పాపానికి ఈరోజు మీకు చేసిన శిక్ష, ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన శిక్ష ఇది. 66,000 కుటుంబీకులు ఈరోజు 2,500 ఇల్లు కడితే ఒక్కరు కూడా ఇంట్లో చేరలే. కాలుతో దంతే పడిపోయి కాలనీలుగా తయారైపోయింది. పేదవాడు ఉసురు ఎవరికైనా తగులుద్ది. ఆ సందర్భంలో నేను మోసం చేసిన నాకైనా తగులుద్ది. ఇప్పుడు కూడా తగిలి అనుభవిస్తున్నారు వాళ్ళు. ఇది ఈ రోజు పరిస్థితి.